60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వీరమల్లు ముఖ్యమంత్రి కాబోతున్నాడా అంటే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా లక్షలాది మంది అభిమానుల్లో ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఉప ముఖ్యమంత్రి ద్వారా దేశంలోని ఒక ఆదర్శమైన ఉప ముఖ్యమంత్రి ఎలా చేయాలి, ఏం చేయాలో చేసి చూపిస్తున్నాడు. నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎలా కాబోతున్నాడా అనేది ఒక్కసారి చూస్తే కనుక రేపు 26 నుంచి 30 వరకు రాబోయే రోజుల్లో సింగపూర్ పర్యటన, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన బృందం సింగపూర్ పర్యటనకి వెళ్ళబోతున్నారు. ఒకవైపు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో 20వ తారీఖు విశాఖపట్నంలో చేయబోతున్నారు. 24 ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 20వ తారీఖు అయితే చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలవబోతున్నారు. 24 రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. 26 ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. అంటే వీరమల్లు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇది చరిత్రలో నిలిచిపోయేదిగా మనం చూడొచ్చు. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఒకవైపు సినిమా రిలీజు ప్రపంచవ్యాప్తంగా, ఆ రిలీజ్ అయ్యే సమయంలోనే ఈయన ముఖ్యమంత్రిగా 4 రోజులు బాధ్యతలు స్వీకరించడం ఇది ఎవరికి సాధ్యం కాదు. మునుపెన్నడూ జరగల చరిత్రలో, భారతదేశ చరిత్రలోనే. ఎందుకు ఒక నటుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటా, బాధ్యతలు నిర్వహిస్తా, ఆ నటుడు ఆ ముఖ్యమంత్రి సినిమానే థియేటర్లో చూడటం అంటే అది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకే సొంతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు బిజీ షెడ్యూల్లోనే చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకురావాలి. అటు జపాన్ కావచ్చు, యుఎస్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, అనేక ప్లేసుల్లో ఆయనకున్న అనుభవ రీత్యా మనం ఒక ఆదర్శవంతమైన హైదరాబాద్ నిర్మించింది మనకు తెలిసిన అంశమే. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్ పర్యటన వెళ్ళబోతున్నారు అధికారులతో. మరి ఎవరు సమర్థత అంటే డిప్యూటీ సీఎం కంటే మించి సమర్థత ఎవరు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ ముఖ్యమంత్రి పదవిలో ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోబోతున్నాడు. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో ఒక ఉత్సాహాన్ని నింపింది అనుకోవచ్చు. నిన్న ఆ న్యూస్ వచ్చిన కాడి నుంచి ఎప్పుడు ఆ బాధ్యతలు తీసుకుంటాడా? ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత వీరమల్లు పాత్రలో అలరించబోతున్నారు. ఒక చారిత్రాత్మకమైన ఒక యోధుడి పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది ట్రైలరు. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఇంకా విశాఖపట్నంలో చెప్పే తిరుపతి అనుకున్నారు, మొన్నటిదాకా హైదరాబాద్ అన్నారు, యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారు. చివరికి 20వ తారీఖు ఎవరు రాబోతున్నారు అనేది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, దశాబ్దం పైన పోరాటం వచ్చిన జనసేన కార్యకర్తలకి మా నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి సమానంగా ముఖ్యమంత్రి ఫోటో పక్కన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో వచ్చింది. ఇప్పుడు రేపు 4 రోజులు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవటం అంటే మాకు ఇంతకంటే ఏం కావాలి? ఇక పర్మనెంట్గా ముఖ్యమంత్రి కావాలని కోరిక కూడా భవిష్యత్తులో వాళ్ళ నుంచి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దశాబ్దాల పోరాటం తప్పితే వాళ్ళకి అభిమానుల కోరికలు తప్పులేదు. ఇప్పుడు అనుభవం వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు. ఆయన టూర్ నిమిత్తం, పెట్టుబడుల నిమిత్తం ఆయన అధికారుల బృందం సింగపూర్ వెళ్తున్న తల్లికి ఎవరిని బాధ్యత చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. యాజ్ అ డిప్యూటీ సీఎం ఇప్పుడు సీఎం అవుతున్నాడు. అంటే ఇన్ఛార్జ్ సీఎంగా 26 నుంచి 30వ తారీఖు వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి సింగపూర్ పర్యటన నుంచి అమరావతి వచ్చేదాకా పవన్ కళ్యాణ్ గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వీరమల్లు ముఖ్యమంత్రి కాబోతున్నాడా అంటే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా లక్షలాది మంది అభిమానుల్లో ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఉప ముఖ్యమంత్రి ద్వారా దేశంలోని ఒక ఆదర్శమైన ఉప ముఖ్యమంత్రి ఎలా చేయాలి, ఏం చేయాలో చేసి చూపిస్తున్నాడు. నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎలా కాబోతున్నాడా అనేది ఒక్కసారి చూస్తే కనుక రేపు 26 నుంచి 30 వరకు రాబోయే రోజుల్లో సింగపూర్ పర్యటన, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన బృందం సింగపూర్ పర్యటనకి వెళ్ళబోతున్నారు. ఒకవైపు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో 20వ తారీఖు విశాఖపట్నంలో చేయబోతున్నారు. 24 ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 20వ తారీఖు అయితే చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలవబోతున్నారు. 24 రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. 26 ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. అంటే వీరమల్లు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇది చరిత్రలో నిలిచిపోయేదిగా మనం చూడొచ్చు. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఒకవైపు సినిమా రిలీజు ప్రపంచవ్యాప్తంగా, ఆ రిలీజ్ అయ్యే సమయంలోనే ఈయన ముఖ్యమంత్రిగా 4 రోజులు బాధ్యతలు స్వీకరించడం ఇది ఎవరికి సాధ్యం కాదు. మునుపెన్నడూ జరగల చరిత్రలో, భారతదేశ చరిత్రలోనే. ఎందుకు ఒక నటుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటా, బాధ్యతలు నిర్వహిస్తా, ఆ నటుడు ఆ ముఖ్యమంత్రి సినిమానే థియేటర్లో చూడటం అంటే అది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకే సొంతం అని చెప్పొచ్చు.
ఎందుకంటే ఎప్పుడు బిజీ షెడ్యూల్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకురావాలి. అటు జపాన్ కావచ్చు, యుఎస్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, అనేక ప్లేసుల్లో ఆయనకున్న అనుభవ రీత్యా మనం ఒక ఆదర్శవంతమైన హైదరాబాద్ నిర్మించింది మనకు తెలిసిన విషయమే. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్ పర్యటన వెళ్ళబోతున్నారు అధికారులతో. మరి ఎవరు సమర్థత అంటే డిప్యూటీ సీఎం కంటే మించి సమర్థత ఎవరు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ ముఖ్యమంత్రి పదవిలో ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోబోతున్నాడు. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో ఒక ఉత్సాహాన్ని నింపింది అనుకోవచ్చు. నిన్న ఆ న్యూస్ వచ్చిన కాడి నుంచి ఎప్పుడు ఆ బాధ్యతలు తీసుకుంటాడా? ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత వీరమల్లు పాత్రలో అలరించబోతున్నారు. ఒక చారిత్రాత్మకమైన ఒక యోధుడి పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది ట్రైలరు. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఇంకా విశాఖపట్నంలో చెప్పే తిరుపతి అనుకున్నారు, మొన్నటిదాకా హైదరాబాద్ అన్నారు, యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారు. చివరికి 20వ తారీఖు ఎవరు రాబోతున్నారు అనేది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దశాబ్దం పైన పోరాటం వచ్చిన జనసేన కార్యకర్తలకి మా నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి సమానంగా ముఖ్యమంత్రి ఫోటో పక్కన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో వచ్చింది. ఇప్పుడు రేపు 4 రోజులు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం అంటే మాకు ఇంతకంటే ఏం కావాలి? ఇక పర్మనెంట్గా ముఖ్యమంత్రి కావాలని కోరిక కూడా భవిష్యత్తులో వాళ్ళ నుంచి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దశాబ్దాల పోరాటం తప్పితే వాళ్ళకి అభిమానుల కోరికల తప్పులేదు. ఇప్పుడు అనుభవం వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు. ఆయన టూర్ నిమిత్తం, పెట్టుబడుల నిమిత్తం ఆయన అధికారుల బృందం సింగపూర్ వెళ్తున్న తల్లికి ఎవరిని బాధ్యత చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. యాజ్ అ డిప్యూటీ సీఎం ఇప్పుడు సీఎం అవుతున్నాడు. అంటే ఇన్ఛార్జ్ సీఎంగా 26 నుంచి 30వ తారీఖు వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి సింగపూర్ పర్యటన నుంచి అమరావతి వచ్చేదాకా పవన్ కళ్యాణ్ గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.